నమస్కారం. ఎన్నికల తేదీ దగ్గర పడిపోయింది. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో సుమారు 3,27,000 మంది ఓటర్లు సిద్ధమయ్యారు ఈసారి తమ ఓటుని వినియోగించుకోవడానికి. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అందరికీ సుపరిచితులు, ఒక నాయకుడిగా అందరికీ దగ్గరైన వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు. అండ్ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. అంతకుముందు 2 సార్లు వారు టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈసారి మరి 3 సార్లు అంటే హ్యాట్రిక్ అంటారు, 4వసారి గెలిస్తే ఏమంటారో తెలియదు. మీరే చెప్పాలి సార్. సార్ నమస్కారం, స్వాగతం. నమస్కారాలు. ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్పర్సన్గా మీరున్నారు. మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అయినా కూడా ఈ ఎన్నిక చాలా సవాల్గా మారింది. కారణం ఏంటంటారు సార్? ప్రజలలో లేదు, కింది స్థాయిలో లేదండి అలాంటి మార్పు అని, లేకపోతే ఇంకా వేరే అనేది. ఇదంతా కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఒక హైప్ తేవాలనేది ఒక ఆలోచనతోటి కాన్సెప్ట్, అదే ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. వచ్చేసింది అనే అంటాను. కానీ కింది స్థాయిలో ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజలు, లబ్ధిదారులు, ప్రభుత్వంతో లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ అని చెప్పడమే జరుగుతుంది. ఎక్కడ కూడా వ్యతిరేకత భావాలు ఎక్కడ కూడా లేదు. ఎందుకనంటే ప్రతి ఒక్కరిని కూర్చొని మాట్లాడితే ఎస్ నాకు ఈ ప్రభుత్వం నుంచి 1, 2, 3 ప్లస్ అయినాయి, లాభమైంది, లబ్ధి పొందినాను, కాబట్టి నాకు మళ్ళీ కేసీఆరే ఉండాలి అనే ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి. నిజానికి చెప్పాలంటే మీరు చాలా సుకూన్లో ఉన్నట్టే సార్. మీరు చూస్తుంటే ఎక్కడ హడావడి పడిపోతూ అలా లేకుండా ఇలా ఉన్నారంటే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను తప్పకుండా, ఎందుకనంటే నేను అంకితభావంతో ప్రజలకు సేవ చేశాను. కింది స్థాయిలో హెడ్ క్వార్టర్లో ఉంటూ, క్యాంప్ ఆఫీస్లో ఉంటూ, ప్రజలకు, నాయకులకు కూడా కాదు, ప్రజలకే నేను ఎప్పుడు కూడా టచ్లో ఉంటూ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ సమస్యలు కానీ పరిష్కారం కోసం హెడ్ క్వార్టర్లోనే ఉన్నాను. కాబట్టి గత 5 సంవత్సరాల నుంచి స్వచ్ఛందంగా ప్రజలే ముందుకొచ్చి నాతో పని తీసుకున్నారు. కాబట్టి ఆ అటాచ్మెంట్ ఉంది. నేను డైలీ ఇప్పుడు 8, 9, 11 విలేజెస్ డైలీ నేను ప్రచారంలో భాగంగా పోతూ ఉన్నాను. అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. క్యాడర్ ఉంది, బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ మళ్ళీ గెలవడం ఖాయం. ప్రభుత్వ హామీలు ఎప్పుడు సంకల్పాలు చాలా బాగుంటాయి సార్, కానీ అమలు పరచడంలో మధ్యవర్తులు చాలామంది ఉంటారు. కాబట్టి అక్కడే పెద్ద పెద్ద సవాళ్ళు వస్తూ ఉంటాయి. మీరు ఈ హామీల కమిటీ అధ్యక్షులుగా ఎలా సమీక్షించారంటే ఏవే హామీలు ఎంతవరకు నెరవేరాయని చెప్పి? ఈ అసెంబ్లీలో మంత్రులు కానీ ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు హామీలు ప్రభుత్వ తరఫున ఉన్నటువంటివన్నీ కూడా బేరీజ్ చేసుకొని అవన్నీ కూడా ఒక 2-3 ఇయర్స్లో ముందుకు వస్తాయి. ఆఫ్టర్ కమిట్మెంట్ అవన్నీ కూడా ఏమైనా అనేది సమీక్ష అధికారులతోటి చేయడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్లలో ఏవైతే హామీలు అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది, అది ఎంతవరకు అయినాయి, ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ఇంకా ఏం కావాల్సినవి అనేది కూడా ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రివ్యూ చేయడం జరుగుతుంది అధికారులతోటి. అది టైం బౌండ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ లేట్, వై ఇట్ ఈస్ హ్యాపెండ్ అనే ఆలోచనతోటి ముందుకు పోతాం, చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఆ టైం బౌండ్ బట్టి చేయాలనేది కూడా వీ విల్ రివ్యూ దట్ వన్. కానీ నిరుద్యోగ సమస్య చాలా ఉందని చెప్పి ప్రతిపక్షాలు ఇప్పుడు ధ్వజం ఎత్తి మేము తీసుకొస్తాం ఉద్యోగాలు అంటున్నారు. అవి ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఏమి లెక్కలు చెప్పరు, రానివి చెప్పడం మాట్లాడతారు. ఇచ్చినవి ఏంటి? 1,80,000 మందికి వాళ్ళ ప్రభుత్వ తరఫున జాబ్స్ క్రియేటివ్, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీస్ కానీ ప్రైవేట్ పెట్టుబడులలో ఉన్నటువంటి ఆల్ సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ కూడా లెక్కలు తీస్తే 14-15 లక్షల మందికి న్యాయం జరిగింది. ఆ విషయం మనం ఎవరు కూడా చర్చ పెట్టరు. కానీ ఏది లేదు ఉన్నది అనే మాటలు అంతవరకు, ఆ మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది మొత్తం ఫేక్గా ఉన్నటువంటి పరిస్థితి, అథెంటిక్ కాదు, లేకపోతే ప్రూఫ్నెస్ అనేది లేదు. ఏదో మాట్లాడేస్తే అయిపోతుంది కదా అనే ఫీలింగ్లో వాళ్ళు మాట్లాడతారు. కానీ వాట్ హ్యాపెండ్, వాస్తవానికి ఏం జరిగింది అనేది ఒక్కసారి వాళ్ళు చూసుకుంటే 100% దే గెట్. సో ఇప్పుడు ఈ హవా వచ్చేసింది కాంగ్రెస్ అంటే ఇది మీడియా పర్సెప్షన్ అంటారా సార్? 100% సోషల్ మీడియా ఇది అది అన్ని ఆలోచనలు కింది స్థాయిలో చర్చ లేకుండా, కింది స్థాయిలో ప్రజల నాడి పట్టకుండా అనవసరమైన ఆలోచనలు, ఒకడో 100లో ఎవడో మాట్లాడితే దాన్ని హైలైట్ చేసి అంతవరకే పరిమితం. కానీ అదర్ దాన్ వాట్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రజలు లబ్ధి పొందిన వాళ్ళు చెప్తారు. ఒక ఆసరా పెన్షన్లు వాళ్ళు చెప్తారు. నా కాన్స్టిట్యున్సీలో ఇవాళ 42,000 మంది డబ్బులు వాళ్ళకి పాపం ఆసరా పెన్షన్లు వస్తున్నాయి. దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. 200ది 2,000 చేశాడు మా కేసీఆర్, ఇంకా చేస్తా అంటున్నాడు.
అని నమ్ముకొని వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా అలాంటివి బెనిఫిట్స్ రైతులకు నిజంగా కూడా చెప్పాలంటే పెట్టుబడి కింద 10,000 రూపాయలు ప్రతి ఎకరకు ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరు అడగలేదు ఆయనను, కేసీఆర్ను. ఆయన ఆలోచన, ఆయన రైతు బిడ్డగా ఆలోచన చేసి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరగాలి, డబ్బులు ప్రభుత్వం తరఫున ఉన్నా సరే వాళ్ళకి న్యాయం జరగాలి. ఆ యొక్క పెట్టుబడులలో పెట్టుబడి పెడితే కొంతనన్నా ఉపశమనం దొరుకుతుంది. వాళ్ళకి పెట్టుబడి దొరికితే 100% పంటలు పండిస్తారు. అప్పులు లేకుండా ఉండాలనే ఒక కాన్సెప్ట్. అదేవిధంగా రైతు బంధు, ఇవన్నీ రైతు బీమా, ఇవన్నీ కూడా ఒక భరోసా ఇచ్చి ప్రభుత్వం నుంచే అన్ని విధాల కార్యక్రమం తీసుకున్నటువంటి సందర్భం. సార్ ఇందాక అడిగినట్టు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇంకా శాంక్షన్ కాని వాళ్ళకి మీరు ఎట్లా భరోసా ఇస్తారు? ఇస్తాం మీకు మీ అవకాశం వస్తుందని. డబుల్ బెడ్రూమ్లు కాన్సెప్ట్ ఒక జిహెచ్ఎంసీ లెవెల్లోనే సక్సెస్ అయ్యిందండి. అవును, కొన్ని టౌన్లలో కొంతవరకు సక్సెస్ అయింది. కానీ కొంత రూరల్ ఏరియాలో గృహలక్ష్మి ఇస్తున్నారు. ఎస్, వీఆర్ గివింగ్ గృహలక్ష్మి ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి 3,000 ఇండ్లు ఒక కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇవ్వడంతో ప్లేస్లు ఉన్న దగ్గరనే, ఎందుకంటే అప్పుడు 5 లక్షల రూపాయలు పెట్టి ఒక కట్టియాలంటే ప్లేస్ కావాలంటే దొరకనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కార్యక్రమం డౌన్ చేసి కొంత తక్కువ చేసి 3 లక్షలు డైరెక్ట్ ఉన్న ప్లేస్లో కట్టుకోండి అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఆ తోటి ఇవాళ జనాలకు అందరికి కూడా సరే ఇంకా ఆశ అనేది ఉంటుందండి, ప్రజలకు తప్పకుండా ఉంటుంది. ప్రభుత్వానికి కూడా చేయాలన్న బాధ్యత చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ రొటీన్ వర్క్. అది గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్లకు బెనిఫిషరీస్కు ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని బడ్జెట్ ఏదైతే అవైలబిలిటీ ఉందో దాని ప్రకారంగా ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ చాలా మేనిఫెస్టో కూడా నిజంగా నెంబర్ 1 మేనిఫెస్టో 15వ తారీఖు నాడు గత నెల ఇచ్చడం జరిగింది. ఆ దాని లెక్కలు చూస్తే ప్రజలకు అతుకున్న పోయే విధంగా మేనిఫెస్టో ఉంది. ఎస్, గ్యాస్ సిలిండర్, అదేవిధంగా మీకు కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 3,000 రూపాయల ఫ్యామిలీకి ఇవ్వడం, అదేవిధంగా రేషన్ షాపులో దొడ్డు బియ్యం ఇచ్చేది సన్న బియ్యం ఇవ్వడం. ఉత్పాదకత బాగా, రైస్ బాగా పెరిగింది. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు అంటే ప్యాడీ అవుతుంది తెలంగాణలో. ఆనాడు 1,00,000, ఓన్లీ 1,00,000, ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నులు. అందులో నీళ్లు చాలా కావాలి. నీళ్ళు అంటే ప్రాజెక్ట్స్ వచ్చినాయి, అందుకే కదా ఆ పెట్టుబడి పెట్టింది. చాలా మంది ఆ పెట్టుబడి పెట్టి వేస్ట్ చేసిండు, అది చేసిండు అని అంటారు. దాని యొక్క పంట వచ్చిన దాన్ని లెక్కలు తీస్తే ఏ ప్రాజెక్టులో డబ్బులు వెళ్ళిపోయినాయండి, లేదని కాదు. ఇలా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి యొక్క సౌత్లో తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి అవుతా ఉంది. 100% సక్సెస్ అయితే తెలంగాణలో మొత్తం కూడా లెక్కలు తీస్తే నెంబర్ 1 రాష్ట్రంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. ప్యాడీ కానీ కల్టివేషన్ కానీ మిగతా విషయాలలో నెంబర్ 1గా ఉంటుందని చెప్పి మాకు అందరికీ నమ్మకం. రేవంత్ రెడ్డి గారు సార్ కేసీఆర్ గారిని విపరీతమైన మాటలతో విమర్శిస్తున్నారు ఆయన ప్రచారాల్లో. ఈ పార్టీ అంటే భూములు దోచుకున్నారు, కబ్జాలు చేశారు, మోసం చేశారు, అది ఇది హామీలు ఏమి నిలబెట్టుకోలేదు అది అంటున్నారు. ఏం సమాధానం చెప్తారు సార్? హామీల కమిటీ అధ్యక్షులు మీరే కాబట్టి. హామీలు అనేది తెలంగాణలో గతంలో ఏముండే అనేది ఒక్కసారి బేరీ చేసుకోవాలి. గత యొక్క తెలంగాణ పరిస్థితి ఏంటి, ఆనాడు ఈనాడు పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి బేరీ చేసుకుంటే ఒక అవగాహన ఉన్న రాజకీయ నాయకుడు అలాంటి మాటలు మాట్లాడాడు. అనవసరమైనటువంటి వాళ్ళకి అథెంటిక్గా ఏం లేవండి మాట్లాడడానికి. ఒక మనిషి మీద ఆరోపణ చేయాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ప్రజలు నమ్ముతారనేది, నిజాన్ని అబద్ధాన్ని నిజాన్ని చేయడము సరైన రీతిలో ఒక రాజకీయ నాయకులకు సరైన పద్ధతి కాదు. చేసిండ్రా లేదా ఇవాళ జనాలు చెప్తారు, లబ్ధి పొందినరా లేదా ఇవాళ ప్రజలు చెప్తారు, డెవలప్మెంట్ అయిందా లేదా ప్రదేశం చెప్తుంది, పరిస్థితులు చెప్తాయి. డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల రాష్ట్రం కాదు దేశంలోనే ఎవరు ఇవ్వలే. ప్రతి ఇంటికి మంచిని ఇచ్చిన ఘనత అన్ని చోట్ల. ఎస్, 100% ఎవ్రీ నియోజకవర్గంలో 100% అండి, 100% వీఆర్ గెటింగ్. ఇదివరకు ఎట్లుండేది? ఇదివరకు నీళ్లు లేక ఎడారిగా ఉండే ఇబ్రాహీంపట్నం 635 మీటర్ ఎత్తులో ఉన్నటువంటి ఈ ప్రదేశం మొత్తం లేవు. ఓన్లీ బోర్ వాటర్, లేకపోతే బావుల నుంచో ఆ బోర్లు కూడా 1000 ఫీట్లు వేస్తే నీళ్లు లేవు. ఈ ప్రదేశం అంతా కూడా డ్రాట్ ఏరియా. ఎవరైనా తెలంగాణలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కరువు ప్రాంతంగా ఏది ఉన్నదంటే ఇబ్రాహీంపట్నం చూపించేది. మా చెరువు 36 ఏళ్ల సంది నిండలే. ఇవాళ మిషన్ కాకతీయతోటి పెద్ద ఎత్తున ప్రక్షాళన చేసి ఉన్న కాలువలు ఈలువలు అన్నీ కూడా ప్రక్షాళన చేసిన తర్వాత వీ హ్యావ్ గాట్ వాటర్. ఇవాళ బ్రహ్మాండమైన చెరువు నిండింది.
చెరువులు అన్ని చోట్ల నేను నోటీస్ ఎస్ వర్షాలు పడ్డాయి. అది దానికి కాన్సెప్ట్ అంతా కూడా ఫ్యూచర్ ఆలోచన చేసి ఒక విజన్ తోటి ఆలోచన చేసి కేసీఆర్ గారు ఒక హరితారం పెట్టి పచ్చదనం తెచ్చి వర్షాలు ఎక్కువ పడి ఇవాళ తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలంగా ఆనాడు ఉన్నటువంటి ఎన్ని వర్షాలు ఉండేదండి, ఎంత ఉండేది, ఏ పర్సెంటేజ్ ఉండేది, ఇవాళ బ్రహ్మాండమైన వర్షాలు పడతా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు అయితే గుర్తుపట్టని విధంగా ఉన్నాయి. అంటే ఎంత హైటెక్గా మారిపోయాయి అంటే ప్రపంచ విశ్వనగరాలకి సమానంగా. మనకి సినిమా యాక్టర్లు వచ్చి లయ గారు మీకు తెలుసు సినిమా యాక్టర్, నేను చేసిన ఇంటర్వ్యూలో చెప్పింది ఆవిడ. ఆయన కాదు మీకు ఆయన కూడా చెప్పాడు, రజనీకాంత్ గారు కూడా చెప్పండి, ఇది హైదరాబాదా మేమైతే అమెరికాలో ఉన్నానా అని చెప్పడం జరిగింది. అంటే అలాంటి కాన్సెప్ట్ తెచ్చుకున్నాం. దానికి విజన్ ఉన్నది, కేటీఆర్ గారికి ఒక విజన్ ఉన్నది. ఇక సార్ గత ఎలక్షన్ చాలా క్లోజ్డ్ కాంటెస్ట్ మీకు మీ ప్రత్యర్థికి. 3 సార్లు వారితో ఆల్రెడీ తలపడ్డారు మీరు, ఇది 4వసారి తలపడబోతున్నారు. ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్ మల్రెడ్డి రంగారెడ్డి గారితో? రంగారెడ్డి అనే వ్యక్తి చపరచిత్తం అంటారా, వాట్ దే కాల్డ్, ఏ అవకాశం కోసం రాజకీయ నాయకుడు ఆయన. ప్రజలకు అంకితభావంతో పనిచేయాలనే ఆలోచన లేదు. గతంలో 10 ఏళ్ళు ఆయన 2004లో 99లో అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఎన్టీఆర్ తోటి ఒకసారి గాలిలో వచ్చిండు, రాజశేఖర రెడ్డి గారితో ఒక గాలిలో రావడం జరిగింది. అటు తర్వాత కంటిన్యూగా 3 సార్లు నాతో ఓడిపోయాడు. ఒకసారి కాంగ్రెస్ అన్నాడు, ఒకసారి ఇండిపెండెంట్ కొబ్బరికాయ గుర్తు అన్నాడు, ఒకసారి బీఎస్పీ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అన్నాడు. 5 ఏళ్ళకోసారి వచ్చి ఇబ్రాహీంపట్నాన్ని పలకరిస్తే ఎవరు పలుకుతారండి? ఇక్కడ స్థానికంగా ఉండరా, ఏం చేయరా ఆయన? ఈ విల్ స్టే అట్ హైదరాబాద్ అండ్ ఓకే. సో ఈసారి అయితే మరి అంటే 2 ఫ్యాక్టర్స్ సార్. ఒకటి, కీపింగ్ ది లాస్ట్ ఎలక్షన్ ఇన్ మైండ్ బికాస్ ఆఫ్ ద క్లోజ్ మార్జిన్స్, అండ్ ఈసారి ఏదో కాంగ్రెస్ హవా వస్తుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వల్ల మీరేమన్నా అదనంగా చర్యలు తీసుకుంటున్నారా మీ ప్రచారాన్ని తీవ్రతరం చేయడానికి, జనానికి మీరు చేసిన పనులు చెప్పడానికి? లాస్ట్ టైము ఒక బీఎస్పీ అనేది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వర్గం మా పార్టీ మాది అనే ఒక ఆలోచన కాన్సెప్ట్ వచ్చి ఒక 20 నుంచి 25 వేల ఓట్లు ఒక సైడ్ పడ్డాయి. అందు గురించే ఆ కాన్సెప్ట్ అది క్లోజ్గా వచ్చింది. అదర్ దాన్ని ఈసారి చూస్తారు కదా, మెజారిటీ బాగా పెరుగుతుంది మీద we can get very good majority. ఇక్కడ వన్ ఆఫ్ ద థింగ్స్ సార్, అబ్జర్వేటరీని యూనివర్సిటీ చేస్తామని హామీ ఇచ్చారు, అది ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది? కంప్లీట్గా యూనివర్సిటీ స్టడీ చేయించాం. ఆ 200 ఎకరాల్లో ఏం చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకొచ్చినాను. అక్కడ ఉన్నటువంటి ఒక పీజీ కాలేజ్ కానీ, ఒక టెక్నికల్ కోర్సు లేటెస్ట్గా వచ్చినటువంటి ఇంజనీరింగ్ కానీ కాలేజ్ కానీ, అదేవిధంగా మనకు ఒక డిప్లొమా మనకు ఉన్నటువంటి కాలేజు, అదేవిధంగా ఐటీఐ, ఇవన్నీ ఒక హబ్గా తయారు చేసి ఆ 200 ఎకరాల్లో మంచి ఎడ్యుకేషన్ సెంటర్ తేవాలనేది ఒక కోరిక ఉంది. అది ఖచ్చితంగా మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట కూడా తీసుకోవడం కూడా జరిగింది. రోడ్లు మాత్రం మస్తున్నాయి సార్ ఇక్కడ. 100% వీ హ్యావ్ స్పెండ్ ఫర్ ది రోడ్స్. నిజంగా కూడా నాకు కూడా ఈ ఇబ్రాహీంపట్నంలో ఆనాడు ఏం లేవండి, అన్ని సింగిల్ రోడ్స్, నో డబుల్ రోడ్స్ ప్రీవియస్. ఇదంతా ఈ టైంలో అయినాయి సార్? ఎస్, ఈ 6-7.5 years నుంచే వీ హ్యావ్ గాట్ ఇట్ 100%. 33 డబుల్ రోడ్స్ చేయించాను. నా దగ్గర ఉన్నటువంటి పంచాయతీ రోడ్స్ కూడా అన్నీ కూడా జరిగినాయి. మొత్తంలో నా కాన్స్టిట్యున్సీలో చూస్తే ఒక 5-6 రోడ్లు బీటీ కాలే, అన్ని రోడ్లు బీటీ అయినాయి. ఎవ్రీవేర్, ఎవ్రీ కార్నర్ అన్ని రోడ్లు అయినాయి. అంత డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. వాటర్ కూడా ఇవ్వడం జరిగింది, డ్రింకింగ్ వాటర్. టోటల్గా ఉన్నటువంటి మన ఎలక్ట్రిసిటీ, నేను ఐ హావ్ గివెన్ ప్రిఫరెన్స్ ఫర్ ది ఎలక్ట్రిసిటీ. 7 సబ్స్టేషన్లు ఉండే నా టైంలో అప్పుడు, బిఫోర్ 15 years బ్యాక్. ఇప్పుడు నేను 23 సబ్స్టేషన్స్ తెచ్చుకున్నాను. 130 kV, 200 kV, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి. ఇవాళ కంపెనీస్ కూడా బ్రహ్మాండమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా రావడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ ఈలో దగ్గర ఉన్నది కాబట్టి, వెరీ దగ్గర, ఓఆర్ఆర్కు దగ్గర ఉన్నది కాబట్టి ఇవాళ ఐఎమ్ అచీవింగ్. నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని గట్టిగా పట్టుబట్టి ఫాక్స్కాన్ కంపెనీ నా కాన్స్టిట్యున్సీకి తెచ్చుకున్నాను. నా ఫాక్స్కాన్ కంపెనీ నెంబర్ 1, నెంబర్ 2 వరల్డ్లో. ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది సార్ ఇక్కడ? అక్కడ ఇంచుమించు ఈ
1.5 year లోపల 35,000 మెంబర్స్కి వస్తుంది. 3 yearsలో 1 lakh మెంబర్స్కి వస్తుంది. 1 lakh ఎంప్లాయీస్. యాక్చువల్లీ అంటే నియామకాలు అనే కేటగిరీలో ప్రభుత్వ నియామకాలే కాకుండా ప్రైవేట్ పరంగా కూడా క్రియేటింగ్ మనిషి జీవితంలో బతకడానికి గవర్నమెంట్ అనేది కాదు, కాన్సెప్ట్ క్రియేట్ చేసి ప్రైవేట్ సంస్థలలో కూడా జాబ్ ఇప్పించడం కూడా దట్ ఈస్ ఆల్సో దానికి స్థానికులకు వస్తుందా సార్ ప్రిఫరెన్స్ ఉంటుందా? 100% ఉంటుందండి. ఎందుకంటే మనకి అన్ని చోట్ల నుంచి వచ్చే వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్, అందులో ఇప్పుడు విశ్వనగరం అయిపోయింది కాబట్టి ఎవ్రీబడి వాంట్స్ టు సెటిల్ ఇన్ హైదరాబాద్. అండ్ మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఈ ప్రశ్న అడక్క మానలేను సార్, అందరిని అడుగుతున్నాం. మేము సెంటు భూమి కొనాలంటే ఈరోజు గగనం. ఇంకా ఇల్లు కొనుక్కోవడం అయితే ఒక టైంలో బాంబే, ఢిల్లీ గురించి మాట్లాడేవారు, కానీ ఇక్కడ ఆ కాలుష్యం లేదు, అంత బిజీ రద్దీ లేదు. హైదరాబాద్ అంటే మోస్ట్ డిజైరబుల్ సిటీగా మారింది. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ పీపుల్ లైక్ అస్ సార్, మిడిల్ క్లాస్ పీపుల్? ఇప్పుడు వ్యాస్ట్గా పెరుగుతుంది హైదరాబాద్. అన్ని శాటిలైట్ టౌన్స్ రావాలని ఒక కాన్సెప్ట్ కేటీఆర్ గారిది, గౌరవ్ కేసీఆర్ గారిది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని పెద్ద ఎత్తున ఓఆర్ఆర్ అవతలనో యువతలనో అన్నీ కూడా పెట్టేసి ఇప్పుడు ఒక వ్యాస్ట్గా 60 kilometers 70 kilometers RRR కూడా రావడం జరుగుతుంది. ఆ లోపల అవన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్స్ తీసుకొని అదేవిధంగా కంపెనీస్ కానీ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వచ్చే దాంట్లో తప్పకుండా క్రియేటివిటీ అనేది ఉంటే, ఆలోచన ఉంటే సక్సెస్ అవ్వడానికి ఎలాంటి అంత దూరం ఉండదండి. దాన్ని ఆలోచన చేయకపోయి కాంగ్రెస్ వాళ్ళు 55 ఏళ్ళు 60 ఏళ్ళు వెళ్ళి ఈ హైదరాబాద్ ఏం చేద్దాం 20 ఏళ్ళ తర్వాత అనేది ఆలోచన చేయలే. అందుకే ఈ పరిస్థితి. ఇప్పుడు ఆలోచన చేసి ఆ ట్రాఫిక్ రద్దీ కోసం ఇవాళ ఇన్ని ఫ్లైఓవర్లు కానీ ఇన్ని మౌలిక సదుపాయాలు కానీ హైదరాబాద్కు 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇవాళ హైదరాబాద్ను బ్రహ్మాండంగా తయారు చేసే కార్యక్రమం తీసుకున్నాడు కేటీఆర్. 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒక విజన్ తోటి పోతున్నాడు కాబట్టి, ఓ ఆలోచనతో పోతూ ఉన్నాడు కాబట్టి ట్రాఫిక్ రద్దీ కూడా మీకు తగ్గింది ఈ కాలంలో చూస్తే. 1 or 2 yearsలో మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి సెంటర్లో హ్యాబిట్స్కి పోవాలన్నా, హ్యాబిట్స్ నుంచి గచ్చిబౌలి పోవాలన్నా గంటల తరబడి ట్రాఫిక్ ఉండేది. ఇప్పుడు అంతా లేదు, బెటర్. ఫ్లైఓవర్లు కడుతున్నారు. కాన్సెప్ట్ కూడా సిటీలో ఉన్న వాళ్ళంతా కంజెస్టెడ్ గా ఉండే వాళ్ళందరూ కూడా బయట అవుట్స్కట్స్కి వస్తున్నారు. రెసిడెన్షియల్ అక్కడ బయటకు వస్తున్నాయి. కాబట్టి బయట ఉన్నటువంటి రోడ్స్ అన్నిటికీ కూడా మన 22 roads ORR లింక్ రోడ్స్, డబుల్ రోడ్స్ చేయడం జరిగింది హైదరాబాద్లో. కాబట్టి బ్రహ్మాండంగా ముందుకు వస్తుంది. సార్ లాస్ట్ చివరి 2 ప్రశ్నల్లో మీరు బీజేపీ ఏమైనా అండర్స్టాండింగ్లో ఉన్నారా? ఎందుకంటే బీజేపీ నాయకుల్ని కానీ ఎక్కువ విమర్శించట్లేదు, వాళ్ళ హల్చల్ కనిపించట్లేదు, దాదాపు వాళ్ళు కాంగ్రెస్ని ఎలిమినేట్ చేసే దిశగా పనిచేసినట్టు అనిపిస్తోంది తప్ప ఎక్కడా కూడా మిమ్మల్ని వాళ్ళు పెద్దగా విమర్శించట్లేదు. వాళ్ళ క్యాండిడేట్లు బలంగా లేరు, ఇదేదో పని కట్టుకుని చేసినట్టు. ఎందుకంటే అంత కావాలి మేమే ఉన్నామని జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత చెప్పిన బీజేపీ ఏమైపోయింది? కనుమరుగైపోయింది మొత్తం. బీజేపీ ఒక హైప్ తెచ్చుకున్నారు 1.5 year కింద. వచ్చేస్తున్నాం మేము, అయిపోయింది మొత్తం టోటల్గా రాష్ట్రం దేశంలోనే మేము ఉన్నాం కాబట్టి ఇలా మేము కూడా రాష్ట్రంలో వచ్చేస్తున్నాం, అయిపోయింది అని మాట్లాడి డౌన్ఫాల్ అయ్యారు. వాళ్ళకి అవగాహన ఆలోచన లేదు. ఎప్పుడైనా కేసీఆర్నో ఫ్యామిలీనో లేకపోతే ప్రభుత్వాన్నో విమర్శించే కాదు, మేము వస్తే ఏం చేస్తామని చెప్పాలా. ఏ నాయకుడైనా కానీ నేను వస్తే ఏం చేస్తాను అని, నేను ప్రజలకేం చేస్తాను. ఈ సౌభాగ్యాలు ఏలో పేర్లతో యుక్తంగానే ఎవరు పెడుతున్నారు అంటే వాళ్ళు బేసికలీ బీజేపీ దే ఆర్ నాట్ డన్ ఎనీథింగ్, దే విల్ నాట్ డూ ఆల్సో. ఉట్టి మాటలతోటి పబ్బం గడుపుకోవాల్సిందే. అదే పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ కార్యక్రమమే తీసుకోవడం జరుగుతూ ఉంది. 6.5 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి నిన్న క్యాష్. అధికార పార్టీ ఏమైనా పట్టుబడ్డాయా, లేకపోతే అసలు అంటే కేవలం ప్రతిపక్షాలు మాత్రమే పంచుతున్నాయా? ఈసారి ఎంత డబ్బులు పంచాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కొక్క పార్టీకి? అని మేము మా దగ్గర డబ్బులు లేవో ఏం లేవండి. మేము ప్రజలు నమ్ముకొని ఉన్నాం, డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళకి కావాల్సిన అక్కడ ఉన్నటువంటి కర్ణాటక నుంచి వస్తున్నాయని మాకు కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి అలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. తపన, ఆలోచన, గట్టితనం అన్నీ పెట్టుకొని కూర్చొని మాట్లాడి డబ్బులు అక్కడి నుంచి వచ్చి పట్టుడు పడతా ఉన్నాం. అసలు అన్న స్టాక్స్ క్యాష్ చూస్తే సార్ సామాన్యుడి గుండెలో ఎట్లుంటుందంటే ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి పైసలు, ఈ పైసలన్నీ అన్అకౌంటెడా, ఎట్లున్నాయి ఏంది అని కదా అంటే ఉంటుంది కదా. ఎక్కడ బయట నుంచి వచ్చే అంతకుముందు 3 కోట్లు పట్టుకుపోయింది కర్ణాటకది. వాళ్ళ దగ్గర నుంచే వచ్చినాయి, ఆ మంత్రుల దగ్గరికి వెళ్ళి వచ్చినాయి, వాళ్ళు ట్రాన్స్పోర్ట్లోనే తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజానీకం కోసం అంకిత భావంతో పనిచేస్తాం. 10 ఏళ్ళు కష్టపడ్డాం, నాయకులందరూ కూడా ఫస్ట్ కష్టపడ్డాం. నాయకుడు ఏ విషయాలు చెప్పినా మేమంతా అదే కార్యక్రమంలో ముందుకు పోయినాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మేము ప్రజలతోటే ఉన్నాం. కాబట్టి రైట్
ప్రజలతోటే ఉంటాం కాబట్టి ముందు చూపుతోటి ప్రజలకు ఏదైతే మేము అనుకున్నామో అదే చేస్తాం తప్పకుండా. వాళ్ళకి ఏ కార్యక్రమాలు అయితే ఇవ్వడం జరిగిందో అవే చేస్తాం. అవి ఇచ్చి నమ్మకంతో ఇవాళ ప్రజలు మాకు ఓటేస్తారు. ఎన్ని గెలుస్తున్నారు సార్ ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా? 85 నుంచి 90 అండి. రైట్ సార్, సర్వేలు కూడా చాలా వరకు అనుకూలించాయి, కానీ హవా వస్తోంది కాంగ్రెస్ది అన్న మాట కూడా ప్రచారంలో ఉంది. అంతిమంగా ప్రజలు తేలుస్తారు. అది హైప్ మాత్రమే, ఏమి లేదు, గెలుపు లేదు. చూస్తారు కదా ప్రజలు కింది స్థాయిలో ఎవరికి ఓటేస్తారో తెలుస్తుంది. ప్రజల నాడి కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు. గతంలో 10 ఏళ్ల కింద కూడా అర్థం కాలే వాళ్ళకు, ఇప్పుడు కూడా అర్థం కాదు. రేపు భవిష్యత్తులో 100% కేసీఆర్, 100% బీఆర్ఎస్ అదే కార్యక్రమం ప్రజలలో మనసులో ఉంది. ఆ మనసులలో ఉన్నదే న్యాయం జరుగుతుంది. ఈసారి గెలిస్తారు, మంత్రి అవుతున్నారా లేదా మీరు? అది కేసీఆర్ భగవంతుడు డిసైడ్ చేస్తారంటారు. రైట్ సార్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, మీరు చేసిన మంచి పనులకి అభినందనలు సార్ ప్రజల తరఫున. అలాగే మరిన్ని హామీలు మీరు ఏవేవైతే ఇచ్చారో, ఏవేవైతే ఇంకా గ్యాప్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారు ఒకవేళ ప్రభుత్వం మీకు, ప్రజలు మీకు అవకాశం ఇస్తాయని చెప్పి ఆశిస్తున్నాం సార్. నమస్కారం, ధన్యవాదాలు సార్. విషింగ్ యూ ఆల్.